నమస్తే, వెల్కమ్ టు ఓం వాయిస్ ఆఫ్ మాధవీలత. ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి 10 ఏళ్ల పాటు కనీస ప్రతిపక్ష హోదా సైతం కూడా లేకుండా పోయింది. అబద్ధపు హామీలు, కుట్రపూరిత ఆరోపణలు చేసిన 3 అంకెల ఎంపీ సీట్లను సాధించుకోలేకపోయింది హస్తం పార్టీ. 99 సీట్లతో ప్రతిపక్ష హోదా రావటాన్ని ఘన విజయంగా ఆ పార్టీ నేతలైతే సంబరాలు చేసుకున్నారు. బీజేపీపై ఘన విజయం సాధించామని చెప్పుకుంటూ విర్రవీగిపోతున్నారు. దేశంలో కాంగ్రెస్ బీజేపీలు రాజకీయ ప్రత్యర్థులు. ఇక్కడ ఒకరిపై ఒకరు ఎన్ని ఆరోపణలు చేసుకున్నా అది దేశ ప్రయోజనాల కోసమో పార్టీ ఎదుగుదల కోసమో అనుకుంటాము. కానీ విదేశాలకు వెళ్లిన సమయంలో ఎలాంటి రాజకీయ వైరం ఉన్నప్పటికీ కూడా భారత అంతర్గత విషయాలను విదేశీ గడ్డపై మాట్లాడటం అన్నది అంత సబబు కాదు. కానీ ప్రస్తుతం రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు, ఆయన భేటీ అవుతున్నటువంటి వ్యక్తులపై తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. సో ఇక్కడ రాహుల్ గాంధీ విదేశాల్లో పర్యటిస్తున్న సమయంలో అయితే భారత్ పై తన అక్కసును వెళ్ల కక్కుతూనే ఉంటూనే ఉన్నారు. గతంలో అయితే ఆయన ఓ సాధారణ ఎంపీ మాత్రమే, కానీ ప్రస్తుతం ఆయన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. దేశ గౌరవాన్ని విదేశాల్లో పెంచాలే కానీ అక్కడికి వెళ్లి భారత్ రాజకీయాలు మాట్లాడడం ఏంటి అన్న విమర్శలు అయితే వెల్లెత్తుతున్నాయి. అయితే తాజాగా రాహుల్ గాంధీ అమెరికా పర్యటన ఆద్యంతం వివాదాస్పద వ్యాఖ్యలు, భేటీలతోనే కొనసాగుతుంది. భారతదేశాన్ని, దేశంలోని వివిధ వ్యవస్థలను అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా రాహుల్ విదేశీ గడ్డపై వ్యాఖ్యలైతే చేస్తున్నారు. ముఖ్యంగా రిజర్వేషన్లు, సిక్కు సమాజం, ఆర్ఎస్ఎస్, ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ పలు వ్యాఖ్యలైతే చేశారు. అలాగే తెలుగు భాష గురించి, తెలంగాణ గురించి చేసిన వ్యాఖ్యలకు భారతదేశం నుంచి బలమైన ప్రతిస్పందనలు కూడా వస్తున్నాయి. అయితే అమెరికా పర్యటనలో ఉన్నటువంటి రాహుల్ ఈ నెల 9న హెర్నడౌన్ లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొని భారత్ లో మత స్వేచ్ఛ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. సిక్కులు తలపాగా ధరించడానికి అనుమతిస్తారా లేదా అనే విషయంపై భారత్ లో పోరాటం జరుగుతోందని చెప్పారు. ఇది పచ్చి అబద్ధం. ఒక సిక్కు కారా ధరించి గురుద్వారాకు వెళ్లేందుకు అనుమతిస్తారా అంటూ ప్రశ్నించారు. ఇది కేవలం సిక్కుల కోసమే కాదు, అన్ని మతాల కోసం అంటూ రాహుల్ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమయ్యాయి. నిజానికి సిక్కులు గర్వంగా దస్తర్, కారా ధరిస్తున్నారు. దస్తర్ అనగా తలపాగా, కారా అనగా చేతికి తొడిగే ఉక్కు కంకణం, కిర్పాన్ అనగా మతపరమైనటువంటి కత్తి. వీటిని ధరించడం సిక్కుల సంప్రదాయం. తలపాగా, ఉక్కు కంకణంతో పాటు చిన్నపాటి కత్తిని భారత్ లోని సిక్కులు ధరిస్తూ ఉంటారు. కత్తి విషయంలో పోలీసు అధికారులు ఎవరినైనా ఆపే హక్కు ఉంది, కానీ సిక్కుల విషయంలో మాత్రం మినహాయింపు కూడా ఉంది. చివరికి విమానాల్లోనూ కూడా కిర్పాన్లను అనుమతిస్తున్నారు. సో ఇది ఎంతమందికి తెలుసు? ఇదిలా ఉంటే ఖలిస్తానీ ఉగ్రవాది 6 ఫర్ జస్టిస్ చీఫ్ గురుపర్వంత్ సింగ్ పన్ను రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. రాహుల్ వ్యాఖ్యలను హైజాక్ చేస్తూ భారత్ లోని సిక్కులు అణచివేతకు గురవుతున్నారని, అందుకే ఖలిస్తాన్ అనే దేశాన్ని కోరుకుంటున్నామని చెప్పాడు. గ్లోబల్ ఖలిస్తాన్ రెఫరెండం కోసం 6 ఫర్ జస్టిస్ సంస్థ చేస్తున్నటువంటి ప్రచారానికి మద్దతు తెలుపుతున్నట్లు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఉన్నాయని పన్ను ఒక ప్రకటన విడుదల కూడా చేశాడు. ఖలిస్తాన్ ఏర్పాటుకు మద్దతుగా రాహుల్ గాంధీ మాట్లాడినట్టు పేర్కొన్నాడు. విదేశాల్లో రాహుల్ గాంధీ వ్యవహారం అయితే సిక్కుల్లో అగ్గిరాజేసుకుంది. సోనియా గాంధీ నివాసం ముందు సిక్కులు ఆందోళన కూడా నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న 1984లో సిక్కుల మారణకాండ జరిగిందనే విషయాన్ని బీజేపీ గుర్తు చేసింది. సిక్కులపై ఊచకోత సమయంలో తలపాగా ధరించకుండా పూర్తిగా గడ్డం తీసేసి తిరగాల్సి వస్తుందనే విషయాన్ని నొక్కి చెబుతోంది. ఇక రాహుల్ వ్యాఖ్యలకు పన్ను మద్దతు తెలపడం వెనక దాగి ఉన్న కుట్ర కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుమానం వ్యక్తం చేశారు. దేశాన్ని విభజించే కుట్ర జరుగుతోందని, అలాంటి వారికి రాహుల్ అండగా నిలుస్తున్నాడని విమర్శించారు షా. వాషింగ్టన్ డీసీలోని జార్జ్ టౌన్ యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులతో సంభాషిస్తూ కులగణన, రిజర్వేషన్ల గురించి వ్యాఖ్యానించాడు. కుల ఆధారిత రిజర్వేషన్ల కన్నా అట్టడుగు స్థాయిలోని వారిని బలోపేతం చేయడానికి మంచి మార్గాలున్నాయా అనే ప్రశ్నకు సమాధానంగా దేశ వ్యాప్తంగా కులగణన చెయ్యాలని పిలుపును కూడా ఇచ్చారు. భారతదేశంలోని అట్టడుగు కులాల సామాజిక ఆర్థిక స్థితిని అర్థం చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని ఆయన చెప్పాడు. అదే ఆయన అంటే రాహుల్ గాంధీ అన్నమాట. ఇంకంత తాకుండా భారతదేశంలో రిజర్వేషన్లు ముగించే అంశాన్ని కాంగ్రెస్ పరిశీలిస్తోందని కూడా పేర్కొన్నాడు. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా ఈ దేశంలో అధికారంలో ఉండి కూడా ఆర్థిక, సామాజిక అసమానతలను తొలగించడంలో పూర్తిగా విఫలమైందని బీఎస్పీ నాయకురాలు మాయావతి ఆరోపించారు. ఇక ఎన్డీఏ కూటమిల భాగస్వామ్యమైన చిరాగ్ పాస్వాన్ ఒకంత ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. రాహుల్ గాంధీ ప్రకటన కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యక్తపరిచినట్లుగా ఉందన్నాడు. రిజర్వేషన్ల కోటా వ్యవస్థను అంతం చేయాలనే ఆలోచన సైతం ఉందన్నారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యగా కూడా చెప్పుకొచ్చారు. ప్రతిరోజు రాజ్యాంగం, రిజర్వేషన్లు అంటూ చెప్పుకుంటూ తిరిగే నేతలు రాహుల్ వ్యాఖ్యలపై ప్రతిస్పందించాలని చెప్పేసి ఘాటుగా కూడా ఆయన విమర్శించారు.
దేశ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో ఒక్క రోజు వ్యవధిలోనే మరో మీటింగ్ లో తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చాడు. సోమవారం రోజు చేసిన వ్యాఖ్యలను కప్పిపుచ్చుకునేందుకు రిజర్వేషన్ల పరిమితిని 50% పెంచుతామని యూటర్న్ కూడా తీసుకున్నాడు. ఈ విషయాన్ని తాము పదే పదే చెప్తున్నామని మరో ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చాడు. అనేక విధానాలను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని, అందులో రిజర్వేషన్లు ఒకటని చెప్పాడు. రాజ్యాంగపరంగా ఇది సాధ్యమేనా, ఆమోదయోగ్యమేనా, శాంతి భద్రతల సమస్యలను సృష్టించదా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు మౌనంగా ఉండిపోయారు రాహుల్ గాంధీ. యాంకర్ లేవనెత్తిన ప్రశ్నలను వివరించడానికి సైతం రాహుల్ అస్సలు ఇష్టపడలేదు. ఇందుకు కారణం ఆ అంశంపై రాహుల్ గాంధీకి స్థిరమైన అభిప్రాయం లేకపోవడమే. అందులో భాగంగానే రిజర్వేషన్ల రద్దు అనే అంశాన్ని లేవనెత్తడం లాంటిదన్నమాట. ఇకపోతే రాహుల్ తన అమెరికా పర్యటనలో పలువురు అమెరికా ప్రజా ప్రతినిధులతో కూడా భేటీ అయ్యారన్నమాట. అయితే వారిలో కొంతమంది కరుడు కట్టినటువంటి భారత వ్యతిరేక వైఖరి కలిగి ఉన్నవాళ్ళు. సో ఆ సమావేశాన్ని బ్రాడ్లీ జేమ్స్ షర్మన్ అనే అమెరికన్ ఎంపీ ఏర్పాటు చేశారు. వాషింగ్టన్ డీసీలోని రీబన్ హౌస్ లో ఆఫీస్ బిల్డింగ్ లో నిర్వహించిన ఆ సమావేశంలో ఇలాన్ ఒమర్, రో ఖన్నా, బార్బరా లీ, జోనాథన్ జాక్సన్, రాజా కృష్ణమూర్తి, శ్రీ ఠానేదర్, జీసస్ జి చుయ్ గార్షియా, హాంగ్ జాన్సన్, జాన్ స్కవోస్కి తదితరులు పాల్గొన్నారు. వారిలో ఇలాన్ ఒమర్, రో ఖన్నా గతంలో భారతదేశం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారితో రాహుల్ గాంధీ సమావేశం అవ్వడంపై ప్రవాస భారతీయులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే అటువంటి అమెరికన్ ఎంపీలతో రాహుల్ గాంధీ సమావేశం భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మంచి పేరును పాడు చేస్తుందని ఆవేదన కూడా వ్యక్తం చేశారు. రాహుల్ భేటీ అయినటువంటి ఎంపీల పేర్లను కాంగ్రెస్ పార్టీ సైతం ధృవీకరించింది. అయితే వారిలో రాహుల్ గాంధీ ఏ విషయాలు చర్చించారు అన్న విషయాన్ని ఇప్పటికీ వెల్లడించలేదు. వారిలో ఏ విషయాలపై చర్చ జరిగింది, వాటి సారాంశం ఏంటి అన్న దానిపై ఊహాగానాలైతే చెలరేగుతున్నాయి. ప్రత్యేకించి భారత వ్యతిరేక ధోరణి కలిగిన వ్యక్తులతో రాహుల్ ఏం చర్చించి ఉంటాడన్న విషయంపై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే రాహుల్ కేవలం ఒక వ్యక్తి కాదు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల్లో ఒకడు, లోక్సభలో ప్రతిపక్ష నేత. అటువంటి నాయకుడు భారత్ ని ద్వేషించే వ్యక్తులతో భేటీ అయ్యి చర్చించే విషయాలు ఏముంటాయి? అవి భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి గుర్తింపును ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అన్న అనుమానాలైతే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇలాన్ అబ్దుల్లాహి ఒమర్ సొమాలియా మూలాలున్న అమెరికన్ రాజకీయవేత్త, మిన్నెసోటా రాష్ట్రం నుంచి ప్రజాప్రతినిధి, డెమోక్రటిక్ పార్టీ సభ్యురాలు. ఇస్లాం, మధ్యప్రాచ్యం, దక్షిణాసియా మీద ఆమె అభిప్రాయాలు వివాదాస్పదమైనవి. సొమాలియాలో పుట్టిన ఇలాన్ ఒమర్ ఆ దేశంలో అంతర్యుద్ధం కారణంగా తన 12వ ఏట అమెరికాకు శరణార్థిగా వచ్చేసింది. తర్వాత అమెరికా పౌరురాలైంది. ఆ దేశ రాజకీయాల్లో ప్రవేశించిన మొదటి సొమాలి అమెరికన్ గా నిలిచింది. అయితే యుఎస్ కాంగ్రెస్ కి ఎన్నికైన మొదటి 2 ముస్లిం మహిళల్లో ఒకటి. 2019లో ఇలాన్ ఒమర్ మీద ఇమిగ్రేషన్ మోసానికి పాల్పడిన ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ఆ ఆరోపణల మీద విచారణ జరిపించాలని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ కూడా చేశాడు. ఏమీ విచారణ ఇంతవరకు జరగలేదు. ఆ ఆరోపణల ఆధారంగా అమెరికన్ ముస్లింలను ఆమె ఆకట్టుకోగలిగింది. ఇలాన్ ఒమర్ భారతదేశ విధానాలను నిరంతరం విమర్శిస్తూనే ఉంటుంది. ప్రత్యేకించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాలపై తీవ్రంగా విరుచుకుపడుతుంది. గతంలో మోదీ అమెరికా పర్యటనను ఆమె బహిష్కరించింది. జమ్మూ కాశ్మీర్ లో 370 అధికరణాన్ని తొలగించడాన్ని వ్యతిరేకించింది. అంతర్జాతీయ వేదికల మీద పాకిస్తాన్ అనుకూల వాదనలు కూడా చేస్తోంది. అమెరికన్ కాంగ్రెస్ లో కశ్మీర్ అంశాన్ని పదే పదే ప్రస్తావించడం ఆవిడకి చాలా సరదా. కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, అక్కడ అమెరికా జోక్యం చేసుకోవాలని వాదించడంలో ఆమె దిట్ట. 2022లో పాక్ ఆక్రమిత కశ్మీర్ లో పర్యటించింది. భారతదేశంలో ముస్లింలపై వివక్ష చూపుతున్నారని ప్రచారం చేయడము ఇలాన్ యొక్క ప్రత్యేకత అన్నమాట. ఇలాన్ ఒమర్ కి రాడికల్ ఇస్లామిక్ గ్రూపులతో ఉన్నటువంటి సంబంధాలపై చాలా విమర్శలున్నాయి. పాకిస్తానీ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధాలున్న ఇస్లామిక్ రిలీఫ్, హెల్పింగ్ హ్యాండ్ ఫర్ రిలీఫ్ అండ్ డెవలప్మెంట్ వంటి సంస్థలతో కలిసి పనిచేసిన చరిత్ర ఆమెది. రాజకీయ సలహాల ముసుగులో ఇలాన్ అతివాద గ్రూపుల ప్రయోజనాల కోసం పనిచేస్తోందని ఆమెపై అమెరికాలో విమర్శలు కూడా ఉన్నాయి. ఇలాన్ ఒమర్ కి ముస్లిం బ్రదర్హుడ్ అనే అంతర్జాతీయ ఇస్లామిస్ట్ సంస్థతోనూ, ఖతార్ పాలకులతోనూ ఉన్న సంబంధాలపై బోలెడన్ని విమర్శలు కూడా ఉన్నాయి. అమెరికాలో ముస్లిం సిద్ధాంతాలను ప్రచారం చేస్తోందని, ముస్లిం వర్గాలకు ఆమె అధికార ప్రతినిధిలా పనిచేస్తోందని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇకపోతే ఇజ్రాయెల్ వ్యతిరేకత, పాలస్తీనా అనుకూలత, హమాస్ వంటి ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఆమె లక్షణాలు. ఇదిలా ఉంటే తాజాగా రాహుల్ గాంధీ కలిసిన వ్యక్తులతో డొనాల్డ్ లూ అనే అమెరికన్ దౌత్యవేత్త సైతం ఉన్నాడు. ఇతను అమెరికా ప్రభుత్వం తరపున సౌత్ సెంట్రల్ ఆసియా వ్యవహారాల అసిస్టెంట్ కార్యదర్శిగా ఉన్నాడు. అయితే ఇతడిని కలిస్తే సమస్య ఏంటి అని చాలా మంది అనుకోవచ్చు, కానీ సరే నేను చెప్తాను. ఇతడు వెళ్లిన ప్రతి చోట ప్రభుత్వాలు దిగిపోవటం,
తిరుగుబాటు రావటం అయితే జరిగింది. పాలన మార్పిడిలో ఇతడిని నిపుణుడిగా పరిగణిస్తారన్నమాట. గతంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధికారం నుంచి దిగిపోయేందుకు ఇతడి కుట్ర కారణమనే ఆరోపణలు కూడా ఉన్నాయి. చివరికి స్వయంగా ఇమ్రాన్ ఖాన్ సైతం డొనాల్డ్ లూ కుట్ర వల్లే తాను దిగిపోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు కూడా. ఇక అంతకుముందు శ్రీలంకకు వెళ్లిన తర్వాతే గోటాబయ రాజపక్సపై తిరుగుబాటు ప్రారంభమైంది. తాజాగా బంగ్లాదేశ్ రిజర్వేషన్ల అల్లర్లు, షేక్ హసీనా పదవి నుంచి దిగిపోవడంలోనూ ఇతడి ప్రమేయం ఉంది. గతంలో కిర్గిస్థాన్ దేశానికి వెళ్లాడు. అక్కడ రాయబారిగా ఉన్న సమయంలో అంతర్యుద్ధం ప్రారంభమైంది. అల్బానియాలో కూడా ఇదే పరిస్థితి వచ్చింది. అక్కడి ప్రజలను రెచ్చగొట్టడం, తద్వారా దేశంలో ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయడంలో డొనాల్డ్ లూ దిట్ట. అందులో భాగంగానే శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల్లో ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య చిచ్చు రేపాడు. దీంతో అక్కడి ప్రభుత్వంలో అస్థిరత ఏర్పడింది. అలా చేయడం ద్వారా ఆయా దేశాలు తమపై ఆధారపడాలన్నదే డొనాల్డ్ లూ ఉద్దేశం అన్నమాట. ఇలాంటి భావాలున్న వ్యక్తిని రాహుల్ గాంధీ కలవడం ఇప్పుడు తీవ్ర దుమారం లేపుతోంది. భారత్ సర్కార్ను కుట్ర చేసి గద్దె దించడం కోసమే డొనాల్డ్ లూని రాహుల్ కలిశారని బీజేపీ ఆరోపిస్తోంది. రాహుల్ గాంధీ అమెరికా పర్యటనను విమర్శకులు భారత్ కు సమస్యాత్మకమైన దిశగా పరిగణిస్తున్నారు. రాహుల్ యుఎస్ లో పర్యటించిన సమయాన్ని చూస్తే అందులో డీప్ స్టేట్ ప్రమేయం ఉందన్న కుట్ర ఉండి ఉండొచ్చని అనుమానిస్తున్నారు కూడా. పాకిస్తాన్, చైనాలతో చేతులు కలిపిన శత్రువులు భారతదేశంలో అస్థిరత కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. ప్రత్యేకించి మన పొరుగున ఉన్నటువంటి శ్రీలంక, బంగ్లాదేశ్ లో పరిణామాలు మనం గమనించిన తర్వాత రాహుల్ అమెరికా పర్యటన నేపథ్యాన్ని గమనిస్తే దేశానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందా అన్న అనుమానం అయితే ఖచ్చితంగా మనకు బలాన్ని చేకూరుస్తుంది. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు దయచేసి కామెంట్ లో తెలియజేయండి. వీడియో చూసినప్పుడు ఒక్క లైక్ కొట్టండి. ఇది చాలా మందికి షేర్ అవుతుంది. ఇలాంటి వీడియోలు చాలా మందికి షేర్ అవడం చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మీ కామెంట్స్ అన్ని కూడా నేను చదువుతూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుంటాను. అంతవరకు నమస్తే, జై హింద్.